ఎంత విచిత్రం, ఎంత విచిత్రం! పరమాత్మ ఎంత దయామయుడంటే, కొంగు చాపి తల్లి గాంధారి, నువ్వు మహాసాధ్వివి, నీ శాపాన్ని నేను భరిస్తాను, నీ కర్తవ్యం నువ్వు నిర్వహించావు, ఒక ఇల్లాలిగా నువ్వేం చెయ్యాలో అది చేసావు, నేను ఎవరికి తగిన ఫలాన్ని వారికి ఇవ్వాలి, నేను భరిస్తాను, నా వంశం నాశనం అయిపోయినా భరిస్తాను, నేను దిక్కుమాలిన సాగు చనిపోయినా నేను భరిస్తాను. కానీ పాండవులనేమీ అనకమ్మా అని దండం పెట్టాడమ్మా. అది కృష్ణ పరమాత్మ. ఇన్ని వేల పూజలు చేస్తే ఆ మహానుభావుడు రుణం తీరుతుందండి జాతికి. ఎంత శాంతిమూర్తి, ఎంత శాంతిమూర్తి! కృష్ణుడు అనగానే ఎంత 16,000 17,000 ఎదవలెక్కలేస్తారేటండి ఇక్కడ. ఎంత శాంతమూర్తి, ఎంత త్యాగమూర్తి! ఇతరుల పాపాలు తన మీద వేసుకుని వాళ్ళనేమనకమ్మా, ఇప్పటికీ చచ్చి పడున్నారు వాళ్ళు, వాళ్ళనేమనకు, నేను భరిస్తా అని తన సంతానం 80 మందిలో 72 మంది తాగి తందనాలాడి కొట్టుకుని చచ్చిపోతుంటే కన్నీళ్లు కూడా పెట్టకుండా భరించిన మహాయోగి కృష్ణ పరమాత్మ, మహాయోగి కృష్ణ పరమాత్మ. మరో అవతారం దానికి సరిపోదండి. నన్ను అడిగితే దశావతారాల్లో ఏది గొప్పదంటే నిస్సందేహంగా కృష్ణుడికి ఓటేస్తాను నేను.